కూటమి పరిపాలన ఎలా ఉంది? కూటమి పరిపాలన పెంచుబొచ్చు కొరికించుకున్నట్టుంది. అది ముగ్గురు పరిపాలన ఏం బాగుంటుంది. ఏది ఇస్తామని ఇంతవరకు ఇలా బస్సు ప్యాస్ ఇవ్వలా, ఏమేమి బస్సు ఫ్రీ బస్సు అన్నాడు ఇవ్వలా. మరి బస్సులు అన్నాడు, గ్యాస్ పథకం అన్నాడు ఇవ్వలా. గ్యాస్ బండ్లు ఇచ్చామన్నారు కదా, ఎక్కడిచ్చారు? ఇచ్చే డబ్బులు వేయాడు అడగడం ఎందుకు? ఆ మాటలు ఉన్నప్పుడు ఎందుకండి? అయితేనా పరిపాలన? పింఛన్ ఇంటికి పంపిస్తున్నాము, పింఛన్ పెంచాము. పింఛన్ ఏంటే ఎవరికి ఇస్తున్నాడు? ఉన్నోడికి ఇస్తున్నాడు, లేనోడికి ఇవ్వట్లేదుగా. ఏ అన్నోడికి తీసి పాటిస్తున్నాడు. నీ భర్తలకే ఇచ్చుకుంటున్నావు. ఎవరికి ఇస్తున్నావు? ఆడవాళ్ళకి ఇస్తున్నావా? అమ్మ పలుకులు ఇస్తున్నావా? బడి పెడుతున్నావా? ఏముంది? ఏమన్నా ఉందా? ఏమీ లేదు. ఆడవాళ్ళకి డ్వాక్రా ఇస్తున్నాడో లేదో తెలియదు. అది బయటికి రాలా. జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఆ పథకాలు ఈ పథకాలు పెట్టి రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ చేశాడు. ఖజానా ఖాళీ చేస్తే నీ సొమ్మే కాదు. కానీ ఎవరి సొమ్ము ఇచ్చాడు, అటు సంతోషపడ్డారు. నువ్వు ఇవి ఏమి పెట్టలేవు. ఎందుకు నీకు? వెంకట వల్ల చేస్తావాలి, వెంకట చేస్తా ఇందులే బాగా వెంక పెడుతున్నాడు ప్రజలకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, వాళ్ళకి. మరి వాళ్ళు నిలబడరుగా. అడిగి తెలుసుకోవాలి. తప్పలు లేనంటే ఆడికే తెలుసు అంటాడు. అది ఆడు తెలుసుకోవాలి. మనం ఏమి ఇస్తున్నామా అనేది. గ్యాస్ బండ్లు ఇస్తున్నామా, నాలుగేళ్ళు ఇస్తున్నామా, మరి అమ్మఒడి ఇస్తున్నామా, ఏమి ఇస్తున్నాం? రైతులకి నిరుద్యోగ డబ్బీ పెట్టాడు. ఎవరికి ఏమీ లేదు. సంపద సృష్టిస్తారు, పేదవారిని కూడా తనిఖీలు చేస్తామన్నారు కదా. ఆ తనిఖీలు చేశాడు. ఇదే కనపడుతుండగా కన్నాళ్ళైంది. ఇప్పుడు ఆడికి సంవత్సరం అవుతుంది. 7 నెలలే. 7 నెలలు అయింది. 7 నెలలకి ఏమన్నా ఇచ్చాడా? అన్న క్యాంటీన్ పెట్టాము, 5 రూపాయలు. అన్న క్యాంటీన్ ఎందుకండి? అడుక్కుదేం కాబట్టి పోలేదు. కానీ అన్న క్యాంటీన్ రిపోర్ట్ కానీ తినడానికి, ఉద్యోగస్తులు తినడానికి, వాళ్ళకి క్యారేజీ తీసుకెళ్ళకూడదు. పేదవారి కోసం అది పెట్టామంటున్నారు కదా. పేదవాడికి పెడుతున్నాడు అన్నం. పేదవాడు ఎక్కడ ఉన్నాడో కనపడదు. మనం చెట్ల కింద బోళ్ళ మంది ఉండాలి అడుక్కునేవాళ్ళు. అట్టటి వాళ్ళకి ఇవ్వాలి. కానీ పేదవాడికి ఇస్తున్నాం మేమంటే ఏంటి ఇచ్చేది? ఏమీ లేదు. మరి జగన్మోహన్ రెడ్డి జనవరి సంక్రాంతి వెళ్ళిన కానీ ప్రజల్లోకి వస్తున్నా అని చెప్పేసి అంటున్నాడు. వస్తే కానీ వచ్చినా ఆడి పథకం ఈడు ఉదానికి వెళ్తే ఇంకోటి తెగుతుందగా. ఇప్పుడు అధికారం లేదు, చిత్తుడు వచ్చామనుకో ఇంకో దాన్ని తెగుతుంది. దానికి పాలు పట్టడానికి ఈడు, లేకపోతే ఈడు సోదులే ఉండడం. ఆడిచ్చే పథకాలకి ఈడు సోదులే ఉండడం. అది దొంగమట్టే గెలిచాడు. లేకపోతే ఎవడేసి గెలుస్తాడు? ఈడికి ఎవడేస్తాడు ఓటు? మళ్ళా ఏమను మగవాళ్ళని రద్దు చేసి గెలవమను. అది చెబుతాను. గత వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వల్లే మాకు పట్టం కట్టారు అంటున్నారు కదా ప్రజలు. అంటాడు. ఎందుకంటూ ఎన్ని మాటలన్నా చెబుతున్నాడు. ఆడు రాజకీయవేత్త కదా, మాటలు నేర్చినాడు. అబద్ధం ఆడేవాడు తెల్లారులకి. మారిన చంద్రబాబు నాయుడు మారాడు. నలుగురు మారారు, ముగ్గురు మారారు. ముగ్గురు మంత్రులు ఇప్పుడు. ఓ లోకేష్, ఆడు పవన్ కళ్యాణ్ గారు, ఈడు ముగ్గురు పెడతారు. మరి ఏమైందో తెలియదు. వాలంటీర్లు బోట్కాడు పోగొట్టాడుగా. ఆ బస్సు అంబులెన్స్ అవి ఒకటి సరిగా వస్తున్నాయా? సరుతున్నాయా? హాస్పిటల్కి వెళ్తే రస్తా బిండేస్తున్నాడు. ఆ రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే అది అక్కడే చచ్చిపోతున్నాడు. ముట్టేదిగా సమయానికి లేవు. అదేమంటే ఆడు వెంగబెట్టాడు, ఈయన వెంగబెట్టాడు, మేము లెక్కచ్చుగా చేస్తున్నాం అంటాడు. ఏం చేస్తాడు? లెక్కచ్చుగా ఏం చేయడు.